జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏదిరాయి జనన మరణమో నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకమో. ఏదిరాయి జనన మరణము లేదురా పరిపూర్ణమందున వేద శాస్త్రభ్యాసముల మతవాదములు విడనాడు వారికి ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. తాను వచ్చిన చోటు తెలియదు తన తోటి సర్వము తల్లిపోయే బాట తెలియదు. లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు అయోని సంభవమైన తనువులు ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. రాజు లేడు మంత్రి లేడురా రాజొక్కడుంటే గాజు కడియములెందుకౌనూరా. రాజులేని కయ్యమాయను రాజ్యకాంక్షలు దబ్బరాయను వాజిపేయులు సోమయాజులు వాంచ కలలో వార్తలాయను ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. దిక్కులేని దొరతనామురా దిక్కొక్కడుంటే నిక్కముగై జగములౌనూరా. దిక్కులేని తనువులిలపై పెక్కుగా శాస్త్రముల గాథ ఒక్కరెప్ప పాటు లోపల బొక్క పెట్టును నిక్కి జీవుడు ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. ఎన్నటికి నే నమ్మరానిది క్షణభంగురం బిది ఎన్ని పేర్లు పెట్టుకున్నది. తన్ను తాను కన్న మోక్షం వన్న మాటలు చున్నలాయను ఉన్నదా పరిపూర్ణమెందునా నిన్ను నే తెరదీసినప్పుడు ఏదిరాయి జనన మరణము నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము.
తల్లియే లింగాంగమందురు, తరువాత దాని పిల్లయే స్థూలాంగమందురు. తల్లి స్వప్నము పిల్ల జాగ్రత్త, తల్లి దారే పిల్ల కాయను. ఎల్లవారి బ్రతుకు భాగ్యములెల్ల చూడగ తెల్లనాయను. ఏదిరాయి జనన మరణము, నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకాము. వింత వింతలు తోలు బొమ్మాలు, పరిపూర్ణ జలధిలు ముంతలు, ఈ కీలు బొమ్మాలు. భ్రాంతిరహితమైన గురుని చెంత చేరి షోడశాక్షరి, సంతతము ఈ ద్వాదశాక్షరి చింతన చేసేటి వారికి ఏదిరాయి జనన మరణము, నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. నీవు బయలులోనయుంటివి, నీ అందు బయలు నిండియున్నదెరుగవైతివి. నీకు బయలు సూచనైతే నిమిషం మాత్రము నిలువలేవు. కేవలము నీ కావలి వల స్థావరమే పరిపూర్ణమాయను. ఏదిరాయి జనన మరణము, నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. సంధియంబులు దీరినేటికి మాదెందుకు రీందు ధరుని శిష్య కోటికి. ఎందరూ లేదన్న బయలు ఎందు చూసిన సందులేఖను, అందరిలో సుబ్బ కవిరాజనుభవార్థం బిచట తెల్పెను. ఏదిరాయి జనన మరణము, నిజ బోధగని నాలేదురాయి మోక్ష నరకము. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురమ్మ. జై గురమ్మ. జై గురు అక్క, అందరికి జై గురు. కాబట్టి సాధకునికి నిన్న అనుకున్నట్లుగా ఈ దర్శనా పద్ధతిలో దర్శనాలన్నీ ప్రారంభ స్థితిలో చెప్పినవన్నీ ఒక్కటొక్కటిగా లేకుండా అయిపోయినాయి, లేనివైపోయాయి. జ్ఞాన పద్ధతిలో విచారణ చేస్తే అవంతా లేని, ఆ జ్ఞాన పద్ధతులన్నీ లేనివైపోయినాయి. జ్ఞానాతీతమైనటువంటి పరమాత్మ స్థితికి చేరిపోయాడు, తుర్యాతీతమైన పరమాత్మ స్థితికి చేరిపోయాడు. ఏ స్థితిలో ఉన్నాడు పరమాత్మ అంటే తుర్యాతీతంగా ఉన్నాడు. కాబట్టి తుర్యాతీతం అనేటువంటి స్థితిలోకి చేరుకునేసరికి ఏమయ్యాడంటే యశాచ్యుత్కురుపితే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ఎప్పుడో తెలియడం లేదు, ఆ సద్గురుమూర్తి బోధించే కాలంలోనే ఆ దర్శన స్థితిని పొందాడు. తద్వారా ప్రత్యేక పరమాత్మలు అనేవాళ్ళు అభినులని, ప్రత్యేగాత్మగా ఉన్న జీవుడు, పరమాత్మగా ఉన్న ఈశ్వరుడు, ఆ సమిష్టిగా ఉన్నటువంటి ఈ రెండూ కూడా ఎరుకే, గుర్తెరిగే చైతన్యమేనని నేను పరమాత్మ అనే నిర్ణయంలో స్థిరంగా ఉండిపోయాడు. విశ్వం అంతా లేనిదే అని దర్శించాడు. అటువంటి గురుమూర్తి ఎవరంటే ఆ ప్రబోధించిన వారు ఎవరు? సహజ స్వరూపమే గురుమూర్తి, దక్షిణామూర్తి. దక్షిణామూర్తి సహజ స్వరూపమే గురుమూర్తి. అందుకని తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఈశ్వరుడే అందరికీ గురువు, నామరూప భేదం లేదు గురువులో.
నామరూపాలకు అతీతమైనటువంటి స్థితిలో గురువు ఉన్నారు. అందువల్ల దక్షిణామూర్తి సద్గురుమూర్తిగా వచ్చాడు. దక్షిణామూర్తి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే శ్రీ దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుకి మనము నమస్కారం చేస్తున్నాం. ఫైనల్గా ఏంది ఈ సారాంశం అంతా ఏంటంటే, ఫైనల్గా అంతా లేనివే అయినప్పటికీ ఉన్నావు. బింబ ప్రతిబింబాల దగ్గర నుండి మొదలుపెట్టి నీవే ఉన్నావు. ఆ నీవే లేనివాడు అయిపోతే అంతా లేకుండా పోయినట్టే. అంతా ఉండడానికి ఉంది అని భావించడానికి కారణమైనటువంటిది బింబ ప్రతిబింబాల దగ్గర నుంచి మొదలు పెడితే అంతా నీవే. నీవు లేకుండా పోతే ఇంకేమీ లేదు. ఇంకంతే. నీవు లేనివాడు అయిపోతే చాలు. ఇంకా అంతా లేకుండా పోయినట్టే. నీవుంటే భావిస్తే, నీవుంటే చూస్తే, నీవుంటే స్పందిస్తే ఇవన్నీ కూడా నీలో కలుగుతున్నటువంటి స్థితిలే. కాబట్టి ఆ నీవే లేనివాడివి అయిపోతే ఇంకంతా లేకుండా పోయినట్టే. భావము నుండి అభావం అన్నారు. భావం అంతకుముందు భావం ఉంది, ఇప్పుడు భావము లేదు అన్నారు. ఆ మనసు ఉంటేనే కదా భావం ఉండేది. భావం ఎక్కడి నుంచి పుడుతోంది? మనసులో నుంచి పుడుతోంది. మనసుంటే కదా భావం ఉండేది. సాక్షాత్కారం పొందనిదే మనోపరిధిలో నీవు ఆలోచించినంతసేపు ఎప్పటికీ పరిష్కారం కాదు. అటు మనసు పరిధిలో నుంచి ఆలోచించి నువ్వు ఎంతసేపు చేసినప్పటికీ అది పరిష్కారం కాదు. మనసు, బుద్ధి, చిత్తం అనే అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం దాంట్లో విచారణ చేస్తుంటే అది ఎప్పటికీ తెలుసుకోలేవు. అది శరీరంలో ప్రత్యేకంగా ఒక భాగంగా పార్ట్గా లేకపోయినప్పటికీ ఆ మనసు, బుద్ధి, చిత్తం అనే అహంకారం అనేవి కూడా అంతరేంద్రియాలుగా పేర్కొనమన్నాయి. ఆ 20 దానిలతో ఈ 24 అయితే అంతరేంద్రియాలు. అయితే ఆ అంతరేంద్రియాలతో పాటు సర్వమునకు ప్రకాశం కలగజేసే స్థితిలో ఆత్మ ఉంది అధిష్టాన చైతన్యంగా. దాని దర్శన పద్ధతిలో దాన్ని చూడకుండా ఇక్కడ దీంట్లో ఎంతసేపు ఆలోచన చేసినప్పటికీ తెలుసుకోలేవు. దానిని దాటి దానికి సాక్షి అయినటువంటి జ్ఞాతగా నిలబడితేనే తెలుసుకోగలుగుతావు. దాన్ని దాటి దానికి సాక్షిగా ఉన్నటువంటి జ్ఞాతగా నిలబడితే తెలుసుకోగలుగుతావు. ఈ 3 స్థితుల్ని, 3 అవస్థల్ని, ఈ 3 శరీరాలని విచారణ చేత తెలుసుకొని 4వ స్థితిలో ఉన్నటువంటి దీనంతటికీ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో దీన్ని తెలుసుకోగలిగితే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో, అంటే లాజిక్తో అయ్యే పని కాదు ఇది. కాబట్టి సిద్ధాంత విచారణ చేసి నిర్ణయం చేసేద్దామంటే అయిపోతుందా? ఇంత లాజిక్ ప్రకారం అయ్యేది కాదు. కాబట్టి సిద్ధాంత విచారణ చేసి నిర్ణయం చేసేద్దామంటే అయిపోతుంది అంటే కాదు. కాబట్టి ఎప్పటికైనా నీవు ముందు జ్ఞాతం అవ్వాలి. జ్ఞాత స్థితిలోకి నువ్వు పోవాలి. తర్వాత సమిష్టి సాక్షి అయినటువంటి కూటస్థుడు అవ్వాలి. ఈ జ్ఞాతగా ఉన్నప్పుడు కూడా వెష్టిగా ఉన్నావు. వెష్టిలోని 3 అవస్థలు విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడిగా ఉండాడు. తర్వాత ప్రత్యేగాత్మగా ఉన్నాడు. కాబట్టి ఈ 3 విచారణలో నీవు సాక్షిత్వ స్థితిలోకి అయిపోతే నీవు ఎష్టిగా సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితికి పోతే అటు నుంచి సమిష్టి సాక్షి అయినటువంటి పరమాత్మ స్థితి పొందితే ఆ పరమాత్మ స్థితిగా సమిష్టి కూటస్థుడైనటువంటి దాంట్లో అవ్వాలి నువ్వు. తర్వాత జ్ఞాత కూటస్థుడు ఇద్దరు ఒక్కటేను, వెష్టిగా ఇక్కడ, అక్కడ సమిష్టిగాను అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ సమిష్టి కూటస్థుడుగా అయినటువంటి సాక్షి అయితే వాళ్ళిద్దరూ అభిన్నులైనటువంటి దాన్ని ఇదంతా స్వానుభూతి ప్రమాణంలో తెలియాలి. ఇదంతా నీ భావనలో నువ్వే స్వయంగా అనుభూతి చెందేటువంటి స్థితిలో కలగాలి. నీ భావనలో ఈ చెబుతున్నటువంటిదంతా నీలో కలగాలి. నీలో కలిగినటువంటి స్వానుభూతి
అంటే స్వయంగా అనుభూతి చెందినటువంటి విషయం ప్రమాణంతో తెలియాలి. అప్పుడే ఈ నిర్ణయాన్ని పొందగలుగుతావు. అప్పుడే నువ్వు సమిష్టి కర్తగా ఉన్నటువంటి కూటస్థ స్థితిలో చేరితే అప్పుడు నేను నువ్వు అనేటువంటి ఈ అనేకాలుగా ఉన్నటువంటి భేదత్వం అనేది లేదు, అన్యత్వం అనేది లేదు. ఒక్కటిగా ఉన్నటువంటి స్థితిలో ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటిగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు చేరుకుంటావు. కూటస్థ స్థితిలో సాక్షిత్వ స్థితిలో చేరుకునేటువంటి స్థితిలో నాకంటే అన్యంగా ఉన్నటువంటి అనేక జీవులుగా కనపడుతున్నటువంటిదంతా కూడా నామరూపాత్మకంగా ఆలోచించకుండా ఏ పరమాత్మ శక్తి చేత ఇవన్నీ కలుగుతున్న చైతన్యాలన్నీ వస్తున్నాయో ఈ అనేకాలుగా ఉన్నటువంటిదంతా ఒక్కటేను, ఆ ఒక్కటి నేనే అనే స్థితిని చేరితే తప్ప, ఆ కూటస్థితి చేరితే తప్ప అభావ నిర్ణయం తెలియదు. అభావం చేతనమైన నిర్ణయం ఆ స్థితికి పోతే కానీ తెలియదు. ప్రశ్న: ఇప్పుడు వ్యక్తమైందంతా దృశ్యమే, అవ్యక్తం కూడా దృశ్యమేనా? అది కనిపించదు కదా అనేది ప్రశ్న. ఇప్పుడు వ్యక్తమైందంతా కనపడుతున్నదంతా దృశ్యమే. మరి అవ్యక్తం అంటే ఈ వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది అదృశ్యమేనా? అది కనిపించదు కదా. అడిగితే జవాబు ఇక్కడ అవ్యక్తం కూడా దృశ్యమే, కానీ అది నీవు దానికి సాక్షి అయినప్పుడు తెలుస్తుంది. ఆ అవ్యక్తంగా ఉన్న స్థితిని కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడు దృశ్యంగా చూస్తున్నటువంటి నీకు అది సాధ్యం కాదు. దృశ్యంగా చూస్తున్నటువంటి దాంట్లో కాకుండా నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి ఎదగాలి. అప్పుడు నువ్వు సాక్షిత్వ స్థితిలో సమిష్టి కర్తగా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళి ఈ దృశ్యాన్ని చూసేటువంటి స్థితిలో నుంచి ఆ స్థితికి ఎదిగితే ఇక అప్పుడు అవ్యక్తం కూడా దృశ్యమే అయినప్పటికీ దానికి సాక్ష్యం అయినప్పుడు తెలుస్తుంది. ఇంతవరకే చూస్తున్నావు కాబట్టి ఇక్కడ వరకే చెప్తున్నావు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు దాన్ని అవ్యక్తంగా ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది చెప్పడానికి కింద దృశ్యమంతా కనబడింది. ఇప్పుడు ఆ దృశ్యత్వ స్థితిని దాటిపోయి సాక్షిత్వ స్థితి లేకపోయినప్పుడు అది కనపడేది లేదు. ఇప్పుడు ఎలా అంటే యథానిద్రయ, నీ లోపల కలిసిపోయినవన్నీ మళ్ళీ కలిసిపోయినప్పుడు అవ్యక్తమేగా. నిద్రలో ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు, నిద్రలో లేనప్పుడు ఉన్నటువంటివన్నీ లీనమైపోయినాయి కదా నిద్రలోకి. అంతకుముందు నువ్వు వ్యక్తపరిచినవన్నీ, చూసినవన్నీ, దృశ్యంగా నీకు తోచినవన్నీ సంకల్పాలతో సహా నీ ఎరుకలో కలిగినప్పుడు అంతర్బాహ్య స్థితులలో నువ్వు గుర్తించినవి సర్వము లేకుండా అయినాయి. సర్వము నీ లోపల కలిసిపోయినాయి అన్నీ. మరి కలిసిపోయినప్పుడు అవ్యక్తమేగా. ఆ కలిసిపోయి వ్యక్తంగా స్థితిలో ఉన్నాయి. అవ్యక్తంగా సాక్షిగా ఉన్నావు. నిద్రలో ఏమిగా ఉన్నావంటే సాక్షిగా ఉన్నావు. అప్పుడు అవ్యక్తం కూడా లేనిదేగా. అప్పుడు అవ్యక్తం కూడా లేదు. అవ్యక్తంగా ఉన్నది దానిని గురించినటువంటి చెప్పాలంటే మళ్ళీ నువ్వు మెలకువలోకి వచ్చి జాగ్రత్త అవస్థలోకి నీకన్నీ మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత చెప్పాలి. ఆ స్థితి ఇట్లా ఉన్నిందని చెప్పడానికి కూడా నువ్వు పోల్చుకోవడానికి చెప్పడానికి వీలు కానటువంటి స్థితి. అవ్యక్తంగా ఉన్నప్పటి స్థితిని నువ్వు వర్ణించడానికి వీలు కానటువంటి స్థితి. కాబట్టి అట్లా అవ్యక్తం కూడా లేనిదేగా. ఆ విధంగా అట్లా ఎదగాలి. మరి ప్రశ్న మళ్ళా దృశ్య వివేకం కూడా ఇంతేనా? దృశ్య వివేకం అనేది కూడా ఇంతేనా అంటే జవాబు ఇంతే, కానీ అంత సులభంగా ఆ పని అవ్వదు. ఊరికే మాటతో దృశ్య వివేకం కూడా ఇంతేనా అంటే అది అంతే, కానీ ఇంత సులభంగా ఆ పని అయ్యేది కాదు. ముందు నిత్యానిత్య వివేకం, తర్వాత ఆత్మానాత్మ వివేకం, తర్వాత కార్యకారణ వివేకం, తర్వాత సత్సత్ వివేకం, సత్తు అసత్తు వివేకం. ఆ తరువాత ఐదోది దృశ్య వివేకం. ఇలా ఒక్కో వివేకం ద్వారా పరిణామం చెందాలి. కార్యకారణం ప్రకృతి అనడం అనేది సమిష్టిలోనిది, వ్యష్టి కాదు. అది
కాబట్టి మొదటి నుంచి ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం కాడ మొదలు పెడితే నీకు ఆత్మానాత్మ వివేకము, మళ్ళా కార్యకారణ వివేకము, సత్సత్ వివేకము, దృక్దృశ్య వివేకం అనే 5 రకాలుగా నువ్వు వివేకం పొందుతూ పోవాలి. ఈ వివేకాలు పొందితే అంతకుముందు ఉన్నటువంటి ఏది ఆ రెండెండుగా చెప్పబడినటువంటి నిత్యము అనిత్యము, ఆత్మ అనాత్మ, కార్యము కారణము, ఈ ద్వంద్వాలలో ఉన్నటువంటి నిజ విషయం తెలిసి అంతకుముందు ఉన్నటువంటిది లేకుండా నీకు వివేకం కలుగుతుంది. ఒక్కొక్క అంశంలో నిత్యం ఏది అనేది, అనాత్మ అంటే ఏది, ఆత్మ అంటే ఏది అనే దాంట్లో కార్యం అంతకుముందు కారణంగా ఉన్నది కార్యరూపం ధరించిండే విషయం, సత్తు అసత్తు అనేటువంటి ఒకటి సత్ రూపంలో ఉన్నది, దానికే కలుగుతున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి శక్తితోనే సర్వంగా ఉన్నది. ఒకటి అసత్తుగా ఉన్నదేమో జడంగా ఉన్నది. దృక్కు దృశ్యము, దృక్ ఏదైతే ఉందో అది చూస్తే ఆ దాంట్లో కనపడుతున్నటువంటి దృశ్యమే ద్రష్ట తెలుసుకునేటువంటి ద్రష్టగా తెలుసుకున్నటువంటి వాడిగా అవుతాడు. దృక్ దృశ్య వివేకం. ఇలా ఒక్కొక్క దాని మీద వివరణాత్మకంగా ఈ సాధకుడుగా పరిణామం చెందుతున్నప్పుడు ఇవన్నీ విచారణకు వచ్చినాయి. సాధకుడుగా పరిణామం చెంది ఈ స్థితిలోకి పై స్థితిలోకి వచ్చిన తర్వాత ఇక ఆ విచారణ అంతా మిగతా విచారణ. ఇలా ఒక్కో వివేకం ద్వారా పరిణామం చెందాలి. కార్యకారణము ప్రకృతి అనడం అనేది సమిష్టిలోనిది, వ్యష్టిలోనిది కాదు. అది ప్రకృతిలో ఉంది. వ్యష్టి అనేది జీవుడుగా అనేకులుగా ఉన్నాయి. ప్రశ్న, కాలం కూడా లేనిదే అవుతుందే? కాలాన్ని దాటితే కాలాతీతమైన స్థితిలో చూస్తే దేశకులైన వారికి కాలం కూడా లేదు. ఆ స్థితిని దాటిండే వాళ్ళకి కాలం కూడా లేదు. ఇప్పుడు మనం మెలకువలో కూడా కలలాగా ఉండాలి, మెలకువలో కూడా కలలాగా ఉండాలనేది మన బోధలో మన స్వప్న దృష్టాంత ప్రకరణం అంతా బృహద్వాసిష్టంలో అదే ఉంది. మన భాగవత కృష్ణదేశకేంద్రులు రాసిన దాంట్లో కూడా కళ దృష్టాంతాలు ప్రత్యేకమైన ప్రకరణంగా వచ్చి చెప్పారు. కాబట్టి మనం మెలకువలో కూడా కళలాగా ఉండాలి. మెలకువలో ఉన్నప్పుడు కూడా కళలో వచ్చినప్పుడు కళ జరుగుతున్నంతసేపు నిజంగా జరిగి వ్యవహారం అంతా జరిగి మేల్కొన్న వెంటనే కళతో పాటు కళలో జరిగిన విషయాలతో పాటు వస్తువులు కానీ ఏవి లేవు, అన్నీ సర్వము లేవు. కళే లేదు. కళ లేని కళే కేవలం ఆ జరిగినంతసేపు జరిగినట్టుగా నిజంగా తోచింది. కళ నుంచి మేల్కొంటానే కళే లేదు. అట్లా వ్యవహారంలో మనం మెలకువలో ఉండి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జరుగుతున్నదంతా అనేకంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ నిద్రలో లేవు ఆ విషయాలన్నీ. కాబట్టి మనం మెలకువలో కూడా కలలాగా ఉండాలి. ఏ సమయంలోనైనా ఒక్కటే ఉంది, ఏ సమయంలోనైనా ఒక్కటే ఉంటుంది. ఎయిదర్ విశ్వం ఆర్ ఆత్మ. అంటే విశ్వం అయితే విశ్వమన్నా కానీ, లేదంటే ఆత్మ అయినా అని ఏదైనా ఒక్కటే ఉంది అనేదానికి ఎయిదర్ అని ఆర్ అనే పదాలు ఇంగ్లీష్ వాడాడు. ఎయిదర్ ఆర్. కాబట్టి ఈ రెండు ఒక్కచోటే ఉన్నాయి. ఒకటేమో కనపడుతుంది, ఒకటేమో కనపడటం లేదు. దృశ్యంగా ఉన్నటువంటిదేమో విశ్వం ప్రకృతితో కూడుకున్నటువంటి వస్తురూపకంగా స్థూలంగా కనపడుతున్నటువంటి జగత్తుగా ఉన్నది కనపడుతుంది. ఆత్మగా ఉన్నదేమో కనపడేది కాదు, కనపడే వస్తు రూపంగా ఉండేది కాదు. ఈ రెండు ఒకచోటే ఉన్నాయి. స్థూలము సూక్ష్మము రెండు ఒకచోటే ఉన్నాయి. ఒకటేమో కనపడుతుంది, ఒకటేమో కనపడటం లేదు. ఒకటి కనపడుతుంది, ఒకటి కనపడదు. ఆత్మ ప్రపంచం రెండు ఒకచోటే ఉన్నాయి. కానీ మనకి ఏమి కనపడుతోంది అంటే ప్రపంచం కనపడుతోంది. ఈ రెండు ఒకచోటే ఉన్నప్పటికీ మనకు కనపడేది ఏంటంటే దృశ్య రూపంలో కనపడుతుంది. అది ప్రపంచం అయితే కనపడుతుంది. ప్రపంచం కనపడినంతసేపు ఆత్మ కనపడదు.
అప్పుడు దీంట్లోనే ఉన్నప్పటికీ దాని ప్రకాశంతోనే సర్వమును గుర్తిస్తున్నటువంటి అంతరంగ చతుష్టయం పనిచేస్తున్నప్పటికీ, దానితోనే తిరుగుతున్నప్పటికీ అన్నీ కూడా అది కనపడదు. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి ఆత్మదృష్టితో చూడడం వచ్చిందో, ఇప్పుడు ఆత్మదృష్టితో చూసేవానికేమో దాంట్లో నుంచి అదే ప్రప్రథమంగా ఉంటే దాంట్లో నుంచి వ్యక్తమైనటువంటి సర్వదృశ్యము, దాంట్లో నుంచి వచ్చింది ఆత్మ అనే దాంట్లో నుంచి వచ్చింది ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిదే ఒక్కటే ఉంది, సర్వవ్యాప్త శక్తివంతమైంది. ఇది ఈ ఏర్పడుతున్నటువంటి ప్రపంచంగా దృశ్యంగా కనపడుతున్నదంతా జడమైనది. ఇదేమో కనపడుతుంది, అది కనపడకుండా ఉంది. ఆ కనపడకుండా ఉండే దాని స్థితిలోకి ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి ఆత్మ దృష్టితో చూడడం అనేది వచ్చిందో, ఆత్మ దృష్టితో చూడడం, దృశ్యం దృష్టితో కాకుండా, ప్రపంచం దృష్టితో కాకుండా, అట్లా చూడడం వచ్చిండే వాడికి ప్రపంచం కనపడటం లేదు. ప్రపంచంగా కనపడినప్పటికీ అదంతా కలలోని వస్తువులు లేని వాటివిగా అట్లా దాన్ని దాటినటువంటి వాడు గురువాక్యాన్ని అర్థం చేసుకొని తాను రహితుడైనటువంటి స్థితిలో భావన చెందినటువంటి వాడు ఇక మళ్ళీ కనపడేది లేదు. కనపడి తాను ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దాని కూడా అది కూడా లేకుండా పోతే ఉన్నది ఒక్కటే ఉన్నది. ఈ విచారణ ముందు ఆడదాకా ఎదిగితే ఆ తర్వాత దాని రహితమైనటువంటి స్థితిలోకి తాను ఆత్మస్వరూపుడుగా ఎదిగితే తాను ఏ ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటిదే కారణంగా ఉండి అదే జ్ఞానాజ్ఞానములకు నిలవై ఉండి అది దానివల్లనే ఏదైతే చేస్తున్నాడో, కర్మలు చేస్తున్నాడో, జన్మలు పొందుతున్నాడో ఆ కారణ వస్తువుగా ఉన్నటువంటి దాని స్థితిలోకి ముందు తాను ఆ స్థితి లేకపోతే ఆ స్థితి రద్దయితే ఇక మళ్ళీ కారణ వస్తువుగా లేదు ఏది. నీకు మళ్ళీ ఉపాధి ధరించడానికి అవసరమైన కారణం లేదు. అట్లా ప్రపంచం కనపడకుండా ఆత్మస్థితిలో తాను భావన చెందేవానికి ఆత్మే కనపడుతుంది. ఎవరికైతే పరమాత్మ స్థితి కలిగిందో ఆత్మ పరమాత్మ స్థితులు రెండు ఒక్కటేనని, తానే ఆ స్థితిలో ఉన్నాననే భావనతో ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కలిగిందో వానికి అనంత విశ్వం లేనిదైపోయింది. ఇంకా అనంత విశ్వంగా ఉన్నదంతా కనబడుతున్న నామరూపాత్మకం కాకుండా అంతకుముందు అది వ్యక్తం కానప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి పోయింది. విశ్వం లేకుండా అయిపోయి జీవుడుగా ఒక శరీరధారిగా కాకుండా ఒక ప్రపంచంలో ఒక దిశలో ఒక చోట జీవిస్తున్నటువంటి నీకు విశ్వం ఎలా ఉంది అంటే అనంతంగా తోచింది. జీవుడుగా పరిమిత స్థితిలో నుంచి ఓ చోట నివసిస్తున్నటువంటి స్థితిలో దాంట్లో నుంచి నువ్వు దృశ్యరహితమైనటువంటి స్థితిలో నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిని కనుక నువ్వు భావన చేస్తే నీకు అప్పుడు అనంతంగా ఈ విశ్వంగా ఉన్నటువంటిదంతా అనంతంగా తోచింది అని అంటున్నావు. కానీ పరమాత్మ స్థితి నుండి కనుక చూసినట్టయితే జీవుని స్థితిలో చూడకుండా జీవుని స్థితిలో అనంతంగా ఉంది. పరమాత్మ స్థితి నుండి చూసినట్టయితే ఈ విశ్వం అంతా ఏమైపోయిందట అంటే లేనిదైపోయింది. ఒక చైతన్యమే ఉంది. అది తప్ప అదే అనేక రూపాలుగా ధరించినటువంటి స్థితిలో ఉంది. దాని నుంచి విరమించిన వారికి అది ఒక్కటే ఉంది, చైతన్యం ఒక్కటే ఉంది. ఈ మిగిలిందంతా లేకుండా పోయింది. ఈ విశ్వం అంతా ఏమైపోయింది అప్పుడంటే లేనిది అయిపోయింది. ఎలాగా అంటే ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. మీ ఇల్లు ఉంది, 4 గోడల మధ్యలో ఇంట్లో ఉన్నావు నువ్వు. బయట అంటే ఎటు చూపెడతావు? అవతల ఉన్నదంతా బయట, బయలైనది విశాలమైనది కదా. మరి బయలుడు అంటే ఇంట్లో కాకుండా బయటకు ఉంటే, బయట ఒక చోట ఓపెన్ ప్లేస్లో ఉంటే, ఏ గోడలు లేనటువంటి బహిరంగ స్థితిలో ఉంటే ఏమైందప్పుడు? బయలులో ఉన్నావు, విశాలమైన దాంట్లో ఉన్నావు, గోడల మధ్యలో లేవు. బయలులో నీవు ఇల్లు కట్టుకున్నావు. నీ ఇల్లు కట్టుకున్నంత మాత్రాన బయలుకి ఏమైనా పరిమితులు వచ్చాయా? బయలు లేకుండా అయిపోయిందా? ఆ బయలులోనే, బయలుగా ఉన్న స్థలంలోనే
నువ్వు ఇల్లు కట్టుకున్నావు గోడలు అన్నీ పెట్టి. నువ్వు ఒక పరిమితులు ఏర్పరచుకొని నువ్వు ఆ పరిమితుల మధ్యలో నువ్వు జీవిస్తున్నావు. నువ్వు ఉండడానికి కట్టుకున్నటువంటి ఇంట్లో. కానీ నువ్వు ఆ పరిమితులు పెట్టినందువల్ల పరిమితులు ఎవరికి ఏర్పడినాయి? నీకు ఏర్పడినాయి. గోడలు కట్టుకొని దాంట్లో ఉండేకి. బయలుకి ఏమన్నా పరిమితులు ఏర్పడినాయా? ఇంట్లోనూ ఉంది, ఇంటి బయట ఉంది. బయలుగానే. ఆ పరిమితులు దానికి రాలేదు. నీవు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన బయలుకి ఏమైనా పరిమితులు వచ్చాయంటే రాలేదు. కొంతకాలం తర్వాత ఇల్లు పడిపోయింది అనుకో. ఇల్లు లేకుండా అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు కూడా బయలే ఉంది. ఇల్లు కట్టినప్పుడు బయలే ఉంది. లేనప్పుడు కూడా బయలే ఉంది. బయలు ఎల్లప్పుడూ ఉంది. వ్యాపకంగా అంతటా ఉంది. మధ్యలోనే నువ్వు కట్టుకున్న ఇల్లు వచ్చింది, దానికి రూపం ధరించింది, గోడలు వచ్చినాయి, దాంట్లో నువ్వు నివసించావు, మళ్ళీ అది కూడా పోయింది. అట్లా శరీరం అనే ఇల్లు వచ్చింది. శరీరం అనే ఇల్లు ఒకటి ఏర్పడి అందులో నేను అనేటువంటి జీవుడు వచ్చినాడు. శరీరం అనే ఇల్లేమో దేహంగా ఉంటే దేహి అనేవాడు దీనికి అధిష్టానంగా ఉండి ఈ ఇంట్లో వ్యవహారం చేస్తూ దీనికి అంతటికీ కర్తగా ఉంటూ దీని చేత పనిచేసినటువంటి అధిష్టానంగా వచ్చాడు జీవుడు. మళ్ళీ ఈ శరీరం అనే ఇల్లు పడిపోయింది అనుకో, అప్పుడు బయలుకి ఏమన్నా మార్పు ఉందా? ఆ బయలుకి ఏమన్నా మార్పు ఉంది? ఆ బయలుగానే ఉంది. అలాగే పంచభూతాలు అనే ఇల్లు వచ్చింది. కొంతకాలం తర్వాత పంచభూతాలు కూడా పోయినాయి. పంచభూతాలు అనే ఇల్లు అంటే ప్రపంచం అనేది, జగత్ అనేది కూడా కార్యరూపం ధరించకముందు సన్మాత్ర స్థితిలో ఉండి సంకల్పం చేత ఏదైతే కార్యరూపం ధరించాలని భావించిందో వాటి యొక్క కలయిక చేత ప్రకృతిగా ప్రపంచంగా ఏర్పడి అందులో అనేక జీవులుగా ఏర్పడినాయి. అంతకుముందు ఏర్పడకముందు కేవలం సంకల్పం మాత్రం చేత సంకల్ప స్థితిలో ఉంది. ఇట్లే పంచభూతాలు వచ్చినాయి, అట్లా వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోయినాయి. అప్పుడు కూడా ఏమైంది? బయలుగానే ఉంది. బయలుకి ఏమైనా తేడా ఉందా? ఇవన్నీ వచ్చిపోయినందువల్ల దాంట్లో ఏమైనా మార్పు ఉందా? ఏ మార్పు లేదు. నక్షత్రాల సముదాయంతో కూడిన విశ్వం వచ్చింది. గెలాక్సీలు, నెబ్యులాలు ఎన్నిటితో కూడి చెప్తున్నామో ఎన్నో రకాలైనటువంటి పైన ఆకాశంలో జరుగుతున్నటువంటి సర్వచర్యలకు కారణమైన అనేక స్థితులన్నీ, నక్షత్రాలన్నీ, గ్రహాలన్నీ తిరుగుతూనే ఉన్నాయి వాటిపైన. అవి ఈ అన్నిటితో కూడినటువంటి విశ్వం అనేది వచ్చింది. బయలంటే అంతరిక్షం. ఆ అంతరిక్షంలో విశ్వం వచ్చింది. అంతరిక్షం అనే దాంట్లో విశ్వం వచ్చింది. ఆకాశంతో కూడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్తుతో సహా అంతా వచ్చింది. ఈ విశ్వం అనేటువంటి అనేక గోళకాలతో, అనేక నక్షత్రాలతో, అనేకమైనటువంటి వాటితో కూడినటువంటిది. కొంతకాలం తర్వాత పోయింది. కొంతకాలం తర్వాత ఇది పోయింది. సృష్టి జరిగింది, మళ్ళీ పోయింది, లయమైంది. కానీ దీంతో సంబంధం ఏమీ లేకుండా అంతరిక్షానికి ఏమైనా కొరత వచ్చింది? అంతరిక్షంగానే ఉంది. మధ్యలో వచ్చినటువంటి ఆకాశంతో కూడినటువంటి విశ్వంగా ఏర్పడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్తంతా వచ్చి లేకుండా పోయింది అంతే. అంతరిక్షం ఎప్పుడు అంతరిక్షంగానే ఉంది. కాబట్టి పరమాత్మ ఎప్పుడు పరమాత్మే, బయలు ఎప్పుడు బయలే. వచ్చిపోతున్నది ఏమిటి? విశ్వం అనే ఎరుక. ఈ వచ్చిపోతున్నది ఏంది? వచ్చిపోతున్నది విశ్వం అనేటువంటి ఎరుక. ఈ ఎరుకే వచ్చింది, పోతోంది. నిజానికి ఎప్పుడు బయలు వచ్చిపోవడం అనే లక్ష్యంతో లేదు. ఆ లక్షణాలు లేవు. ఎప్పటికీ ఒకే రకంగా స్థిరంగా ఉంది. కాబట్టి ఏమిటి వచ్చిపోతుందంటే విశ్వం అనేటువంటి ఎరుక. ఎరుకే విశ్వం. విశ్వం అనే ఎరుక వచ్చిపోతోంది. బ్రహ్మాండం అనే ఎరుక వచ్చిపోతోంది. పిండాండం అనే ఎరుక వచ్చిపోతోంది. ఈ ఎరుక ఏదైతే దీని భావన చెందుతోందో పిండాండం, బ్రహ్మాండం, విశ్వం అనే భావన ఇదే వస్తోంది, వచ్చిపోతోంది. బయలుగా ఉన్నటువంటిది వచ్చిపోవడం అనేదే లేదు. అది ఎప్పటికీ అట్లే ఉంది. ఎరుకన్నా మాయన్నా ఒక్కటే కదరా.
ఓయన్న అని ఒక తత్వంలో వాక్యం తీసుకున్నాడు. రెండు వేరువేరుగా లేవు. ఎరుకన్న మాయన్న రెండు వేరువేరుగా లేవు, రెండు ఒకటిగానే ఉన్నాయి. అట్లే ఎరుకన్నా మాయన్న మనసు అన్నా కూడా ఒకటే, మూడు ఒకటే. మనసుతో సహా భావన చెందుతున్నది అదే, సంకల్పిస్తున్నది అదే, ఆలోచనల పుట్టంతా అదే మనసే. కాబట్టి దాని మాయన్నే ఎరుకన్నే మనసన్నే అది. ఈ మూడింటి సర్వమును గుర్తించేటువంటి అన్నీ ఒకటే, మూడు ఒక్కటే. ఈ ఎరుక అనేదేమో వచ్చి సంకల్పించేస్తుంది, మాయ అనేదేమో దానితోనే ఉండి దానితో ఉన్నట్టుగా లేని భ్రమింపజేస్తుంది. ఈ మనసేమో దాన్ని బట్టి సంకల్ప వికల్పాలన్నీ చేస్తుంది. మూడు ఒకటే. ఉన్నదంతా శూన్యం అనుకోవాలా, చైతన్యం అనుకోవాలా ప్రశ్న. బట్ ఉన్నదంతా శూన్యమని అనుకోవాలా, లేకపోతే చైతన్యమని అనుకోవాలా? నీ దర్శన స్థితి ఎక్కడి దాకా ఉన్నది అనే దానిని బట్టి శూన్య నిర్వచనం. నీ దర్శన స్థితి ఎక్కడి దాకా వచ్చింది? చైతన్యంతో ఉండి ఎరుకతో ఉంటేనేమో సర్వప్రపంచము ఉంది. అది రహితమైనప్పుడేమో శూన్యం తప్ప మరేమీ లేదు. అది రహితమైపోతే ఏముంది? బయలే ఉంది. ఇది ఉందని చెప్పేవాడు లేడు, అది ఉందని గుర్తించే ఎరుక లేదు. నీ దర్శన స్థితి ఎక్కడి దాకా వచ్చింది, నీ భావం అనే దాన్ని బట్టి అది శూన్య నిర్వచనం చెప్పారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాబట్టి ఎప్పుడూ ఉన్నది పూర్ణమే, ఇంకా అది తప్ప ఇంకోట్లేదు. పూర్ణమే ఉంది. పూర్ణము నుండి పూర్ణం ఉద్భవించినా పూర్ణమే, పూర్ణము నుండి పూర్ణం తీసేసినా పూర్ణమే, పూర్ణమందు పూర్ణం లయమైనా పూర్ణమే, అది పూర్ణమే, ఎల్లప్పుడూ పూర్ణమే. అంతఃశూన్యం, బహిశూన్యం, మధ్యశూన్యం, శూన్యకుంభం, ఇవాంబరే. ఇలా ఎన్ని శూన్యాలు ఉన్నాయట? 4. అంటే అర్థం ఏమిటంటే శూన్యంలో కుండ పుట్టింది, కుండ పోయింది. శూన్యం ఎప్పుడు శూన్యమే. పూర్ణమన్నా శూన్యమన్నా రెండు ఒకటే. కాబట్టి చిట్ట చివరిలో స్థితిలో 3 ఉంటాయి. ఆ లేనటువంటి శూన్యంగా ఉన్న దాంట్లో శూన్యం శూన్యంగానే ఉండగానే ఇవన్నీ పుట్టింది, పోయింది. కాబట్టి పూర్ణం ఎప్పుడూ పూర్ణంగానే ఉంది. పూర్ణము నుండి ఉద్భవించినప్పుడు ఏదైనా ఉద్భవించినా, పూర్ణం అనేది ఉద్భవించినా శూన్యం పూర్ణమే ఉంది. పూర్ణం నుండి తీసేసినా పూర్ణమే ఉంది. పూర్ణమందు లయమైనా కూడా పూర్ణమే ఉంది. అది అంటే పూర్ణమే ఎల్లప్పుడూ. అది ఇప్పుడు బ్రహ్మాండం కాటికి కూడా ఇది ఈ ఈ ఆవరణం కాటికి ఇది పూర్ణము అని పూర్ణమదః అంటే పరిపూర్ణ పరబ్రహ్మం పూర్ణమదః. పూర్ణమిదం అంటే ఈ బ్రహ్మాండం కాటికి ఉండడు. ఇది కూడా దీని నిండా ఈ ఎరుక అంతా ఉంది కదా అని వీటికి పూర్ణం ఇది. పూర్ణమదః ఇదే ఎప్పటికీ అది వచ్చినా రాకపోయినా పూర్ణమే ఉంది. అట్లా. ఇది ఏర్పడకపోని పూర్ణమే ఉంది. ఉంది. ఇదే ఏర్పడిపోయినప్పటికీ కూడా పూర్ణంగానే ఉంది. అది ఉంది. మరి లయమైనా పూర్ణంగానే ఉంది. ఈ పూర్ణములో ఆ పూర్ణములో ఈ పూర్ణం తీసేస్తే నిలబడేది అదేను అని. అదే చెప్పినాడు కదా. పూర్ణమందు పూర్ణం లయమైనా అది పూర్ణమే, ఎల్లప్పుడూ పూర్ణమే. అంతఃశూన్యం, బహిశూన్యం, మధ్య శూన్యం, దీనికి ముందు వచ్చింది చూడు. ఇది పాయింట్ ఏమొచ్చిందంటే 4 గోడలు కట్టుకుంటా అంటాము, ఇంట్లో నువ్వు నివాసం ఉండవు. అది ఇది ఎక్కడ కట్టినావు? ఇల్లు బయల్లోనే కట్టినావు. ఆ బయలు ఉంది కొన్నాళ్ళు. మామూలుగా బయలు ఎప్పుడే ఉంది, బయలు ఎప్పుడూ ఉంది. ఇల్లు మాత్రమే ఉంది కొన్నాళ్ళు ఉంది. ఆ ఇల్లు పోయింది, బయల్లో వచ్చి పోతా ఉంది. అదే విధంగా దేహం అనేటువంటిది ఇది బయల్లోనే ఉంది. ఈ దేహం బయల్లోనే దేహి అనేవాడు వచ్చి పోతా ఉన్నాడు. బయలు మాత్రం స్థిరంగా ఉంది కదా.
బయలు స్థిరంగా ఉంది, ఇది నశిస్తుంది. అట్లా ఆ విధంగా మనం భావం చెందాలంతే. ఉమ్. కాబట్టి ఆ కొండ తయారైంది, కొండ పుట్టింది, కొండ పోయింది. ఓ. శూన్యం ఎప్పుడు శూన్యంగానే ఉంది. పూర్ణమన్నా శూన్యమన్నా రెండు ఒకటే. కాబట్టి చిట్ట స్థితిలో 3 ఉంటాయి. బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు పరబ్రహ్మ నిర్ణయం పొందేటప్పుడు 3 ఉంటాయి. ఒకటేమో సంకల్పం, శూన్యం, కాలం. కాలం దాటితే పరబ్రహ్మమే, సంకల్పం దాటితే సంకల్పాతీతం, శూన్యమేమో శూన్యాతీతం, కాలం కాలాతీతం అనే స్థితిలో ఎవరైతే దాటారో వాడు బయలు స్థితికి చేరినవాడు. ఈ 3 స్థితులు, సంకల్పం చేస్తున్నటువంటిది ఎరుక, అది శూన్యం కావాలి. తర్వాత శూన్యము శూన్యాతీతం కావాలి. శూన్యం నుంచినే సర్వము ఉద్భవించింది కాబట్టి శూన్యం కూడా ఉండవు. శూన్యంగా ఉన్నది కూడా ఉత్పత్తి కావడానికి అవకాశం ఇచ్చినటువంటిది శూన్యం. శూన్యాతీతం, కాలము కాలాతీతం. కాలం ఎక్కడుంది? కాలం ఎక్కడ? దీంతో ఉంటే కాలం ఉంది. కాలాన్ని కాలాతీతం. కాలాతీతం అంటే ఎవరైతే ఎరుక ఉంటేనే దానికి సంబంధించినటువంటి కాలం అనే స్థితిగతులు తెలుస్తున్నాయి. కాలం లేనటువంటి స్థితిలో ఉన్నవాని కాలంతో నిమిత్తం లేదు. ఎల్లప్పుడూ ఒక రకంగా ఉండేటువంటిదే ఉంది, కాలమే లేదు. కాలాతీతం అనే స్థితిలో ఎవరైతే దాటాడో శూన్యము శూన్యాతీతము, కాలము కాలాతీతము, సంకల్పము సంకల్పాతీతము అనేటివి ఎవరైతే దాటుతాడో వాడు బయలు స్థితికి చేరినటువంటి వాడు, వాడు పూర్ణస్థితికి చేరినటువంటి వాడు. వాడు ఆ బయలును దర్శించి ఆ బయలు స్థితిలో ఉండిపోయాడు. ఆ బయలు ఉన్నటువంటి స్థితిలో ఉండిపోయాడు. గురుమూర్తి చేత విచారణ పొంది మంత్రము మంత్రార్థమును తన స్వానుభవంలోకి తీసుకొని తాను ఆ ఊహతో తాను లేని స్థితి తనలో భావన చెందినటువంటి వాడు. చెంది ఈ 3 స్థితిలో లేనటువంటి స్థితికి చేరుకున్నవాడు పూర్ణస్థితికి చేరుకున్నవాడు. ఆ బయలును దర్శించి బయలులో ఉండిపోయినటువంటి వాడు. మంచి వాక్యం ఇది, మంచి వాక్యం, బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం. బోధ కూడా బాగా అర్థమయ్యేటట్టుగా మంచి అవకాశమైనటువంటి వాక్యం. ఆ 3 రకాల స్థితుల్ని దాటినటువంటి వాడు. ఆ దాటినటువంటి వాడు ఎవరున్నాడు? బయలు దర్శించి బయలు స్థితిలో ఉండిపోయాడు. బయలు ఏ విధంగా ఉందో ఏమీ లేకుండా ఉంది. దాంట్లో ఏర్పాటు చేసినటువంటిదంతా ఏర్పాటు చేసినట్టుగా వచ్చినది, పోయినదంతా కూడా ఎరుక దాని చేత సంకల్పించింది. అది పోయిన తర్వాత కాలము లేదు, శూన్యము లేదు, సంకల్పము లేదు. 3 లేనటువంటి స్థితిలో బయలును దర్శించి బయలులో ఉండిపోయాడు. అంతరిక్ష స్థితిలో ఉండిపోయాడు. అంతరిక్షం అంటే శూన్యంగా ఉన్నటువంటి ఆకాశం అనేటువంటిది అవకాశం ఇచ్చి మిగతా బ్రహ్మాండాన్ని అంతా కలగజేసినటువంటిది లేనప్పుడు ఏదైతే ఉందో అంతరిక్షంగా ఆ స్థితిలో ఉండిపోయాడు. కాబట్టి శూన్యాన్ని దాటినవాడు, అటువంటి వాడు శూన్యాన్ని దాటినవాడు, కాలాన్ని దాటినవాడు, సంకల్పాన్ని దాటినవాడు. ఇట్టి వాళ్ళందరూ ఎవరిప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఆ పరబ్రహ్మ నిర్ణయం ఎవరైతే పొందినారో వాళ్ళు, ఇట్టి వాళ్ళు పరాత్పర పరబ్రహ్మ అన్నారు మెహర్ బాబా. పరాత్పరం చెందినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలిసినటువంటి వాడు. కాబట్టి బ్రహ్మము పరబ్రహ్మము ఇంకా అవతలకు చెప్తే పరాత్పర బ్రహ్మము, ఇవన్నీ కూడా జ్ఞాన చక్షువుతోనే దర్శిస్తారా? ఇది ప్రశ్న. ఈ బ్రహ్మము అనేదాన్ని పరబ్రహ్మము ఇంకా అవతలకు పోయి చెప్తే పరాత్పర బ్రహ్మం అని చెప్పారే, ఇవన్నీ కూడా జ్ఞాన చక్షువుతోనే దర్శిస్తారా అనే ప్రశ్న అయితే అసలు ఆత్మ సాక్షాత్కారంతో ప్రయాణం మొదలవుతుంది. చివరి దర్శనం బయలు. ఆత్మ సాక్షాత్కారంతో ప్రయాణం మొదలవుతుందంటే అంతకుముందు అది కూడా కలక్కముందు ఏమిటిగా ఉంది? శరీరం నేనేటట్టుగా ఉంది. గుర్తెరిగే కళ్ళతో చూశాడు. అంతకుముందు చూసినవన్నీ కళ్ళతో, జ్ఞానంతో కాదు, కళ్ళతో చూసే ప్రపంచాన్ని చూస్తూ దాని చుట్టూ ఉన్నటువంటి వాటిని తన శరీరంతో ముడిపెట్టుకొని బంధాలుగా, తర్వాత కనపడే దృశ్య ప్రపంచాన్ని అంతటి నిజంగా
భావించి ఉన్నాడు. భావించి ఉండేవాడు విచారణకు వచ్చిన తర్వాత తాను తనలో ఏదైతే సర్వమును గుర్తెరుగుతోందో ఆ స్వరూపుణ్ణి, జడంగా ఉన్నటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి నామరూపాత్మకమైన శరీరాన్ని కాదు నేను, నాలో ఒకటి గుర్తెరిగి సర్వమును నడిపిస్తున్నటువంటిది ఒకటి ఉంది, అదే నేను అని తన నిజ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి తన చైతన్య స్థితిని గుర్తెరిగినాడు. అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఆత్మ సాక్షాత్కారంతో ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి మొదలైన తర్వాత వ్యష్టి సమిష్టిల భేదాలు దాటిపోయిన తర్వాత తానే పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమును, ఆ బ్రహ్మమే సృష్టికి కారణమైనటువంటిది, అది నాలోనే ఉంది, నా సంకల్పం అనే దాంట్లోనే ఉంది, అదే ఎరుక, అది రహితమైతే తప్ప దాని అవతల స్థితి తెలదు అని ఎప్పుడైతే ఆ స్థితి కూడా అధిగమించాడో, ఆ స్థితిని కూడా అధిగమించిన తర్వాత ఇంకేది ఈ దర్శనాలన్నిటికంటే ఆవల ఉన్నటువంటి బయలు దర్శనం అయింది. చివరి దర్శనమే బయలు. ఆ చివరి దర్శనం బయలైంది. ఆ బయలు స్థితి తర్వాత ఆ బయలు స్థితి ఏముంది? బయలు గాఢ నిద్రావస్థలో నీకు ఏమీ తెలియకుండా ఏ విధంగా ఉందో, నీకు గుర్తెరగడానికి ఏ చైతన్యం అయితే నీలో పనిచేసే అధిష్టానంగా ఉండి దానితో ఆ సర్వము గుర్తెరిగావో, అది లేనప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో ఆ స్థితిలో ఉన్నావు నువ్వు. అది అర్థమైన తర్వాత, తెలియబడిన తర్వాత. ఇదంతా లేనిది, ఇది మధ్యలో వచ్చి ఉత్పత్తి అయి నాశనం చెందుతోంది. ఉన్నది ఒక్కటే, ఎప్పటికీ ఎప్పటికి ఉన్నది. ఆ ఎప్పటికీ ఉన్నదాని స్థితిలో నేనుంటే నాకింక ఎరుకా సంకల్పాలు కలిగేది లేదు. ఎరుకా సంకల్పాలు ఉన్నంతసేపే నేననేది వర్తించి వ్యవహారం చేసి కర్తృత్వంతో కర్మ చేసి దాని చేత ఉపాధి వంతు కారణమైనటువంటి వస్తువుతో ఉంది. ఈ విచారణ అంతటి తర్వాత ఏముంది? ఇంకా ఆ స్థితికి చేరుకున్నవాడు, బయలు స్థితికి చేరుకున్న వాడిలో కర్త లేడు. జగత్తును కంటితో చూసేటువంటి స్థితిలో లేడు. జ్ఞానచక్షువుతో తాను లేనటువంటి బయలు స్థితిలో ఉన్నాడు. నేనని చెప్పేవాడు కానీ, ఇదిగో నిర్ణయం చేసేవాడు కానీ, ఏదైనా చెప్పేవాడు కానీ ఏమీ లేదు. ముందు చెప్పుకున్నటువంటి దీపపు శిఖ మధ్యలో ఆకాశం జ్ఞానచక్షువుకు సంబంధించింది. అదొక దృష్టాంత రూపక పద్ధతి అన్నమాట. ముందు చెప్పుకున్నటువంటి దీపపు శిఖ, దాని మధ్యలో ఆకాశం, అవి జ్ఞానచక్షువుకు సంబంధించినటువంటి అదొక దృష్టాంత రూపక పద్ధతి అన్నమాట. అంటే ఒక దర్పణంలో కన్నును చూపెట్టి అద్దంలో కంటి మధ్యలో ఉన్నటువంటి ఆ వెలుగును చూపెట్టి ఆ కంటి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కనపడడానికి కారణమైనటువంటి బిందు రూపంలో ఒకటి ఉందో దాంట్లో ఉన్నటువంటి మధ్యలో సన్ననందనం ఆ వెలుగును చూపెట్టి ఆ వెలుగు మీద దృష్టి నిలుపుకో అంటారు. అలా నిలుపుకోగా కళ్ళెదురుగుండా అద్దం తీసేసినా కూడా అది కనపడడం మొదలవుతుంది. తీసేసినా కనపడడం మొదలవుతుంది అంటే దృశ్యం ఎక్కడ పోయి రికార్డ్ అయింది, దృశ్యం ఎక్కడ పోయి ఏది గుర్తెరుగుతుందో లోపల గుర్తెరిగే దాంట్లో రికార్డ్ అయింది. కాబట్టి లేకుండా కేవలం కన్ను చూసినంత మాత్రాన కంటి మధ్యలో ఉన్నటువంటి నివార సుఖం అనేటువంటి ఆ ముళ్ళులాగా ఉన్నటువంటి రంధ్రంలో అంతటినీ స్వీకరించినా జగత్తంతటినీ లోపల దాన్ని స్వీకరించి ముద్రించుకునేది ఉంది. అది ముద్రించుకోకపోతే మళ్ళీ కంటితో లేకపోయినప్పుడు కూడా దాన్ని తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం లేదు. కాబట్టి దాని మీద ఉన్నటువంటి ఆ వెలుగును చూపెట్టి ఆ వెలుగు మీద దృష్టి నిలుపుకో అంటారు. అలా నిలుపుకోగా ఏమైందంటే కళ్ళెదురుగుండా అద్దం తీసేసినప్పటికీ కూడా అది కనపడడం మొదలవుతుంది. అది కనపడడం నిన్న వెళ్ళిండేటువంటి దృశ్యాలన్నీ నీలో ఉన్నాయి లేదా? ఇవాళ వెళ్ళలే అక్కడికి, ఈడే ఉండవు. ఈడే ఉండి భావన చెందితే నిన్న వెళ్ళినటువంటి చోట నువ్వు చూసినటువంటి దృశ్యాలన్నీ దీంట్లోకి వచ్చాయి. అది చూసిందంతా రికార్డు చేసుకున్నది ఒకటి, గుర్తెరిగే ఎరుకే. అప్పుడు కళ్ళెదురుగుండా తీసేసినా కూడా నీ ప్రతిబింబం బట్టి ఓసారి చూసుకున్నావు, నీ రూపం ఎలా ఉందో నీకు తెలుసు అనుకో. చూడంగా నీ రూపం అంతా నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నీ ఎదురుగా అర్థమే లేదు, కానీ నీ రూపం నువ్వు ఊహించగలవు, నువ్వు ఎట్లున్నావని. నీ రూపం ఇతరుల రూపం ఎవరి రూపం అయినా అర్థం. ఇతరులు అయితే నువ్వు చూసింటావు, అది ఎప్పటికీ గుర్తు మామూలుగా వస్తుంది. నేను నీవు చూసుకోలేవు కాబట్టి నీవు అద్దంలో చూసుకున్నావు. నీవు చూసుకోవాలంటే నీకు అర్థం కావాలి.
ఎదురుగా ఉన్న దృశ్యాన్ని ఏమో కన్నే చూస్తుంది. నిన్ను నీవు ఓసారి అద్దంలో చూసుకున్నావు అనుకో, అద్దంలో చూసుకుని ఇప్పుడు అద్దం లేకపోయినప్పటికీ నీ రూపం అద్దంలో కనపడిన దాన్ని నువ్వు దాని యొక్క ప్రతిమను ముద్రించుకున్నావు కదా నీలోనే. అద్దం తీసేసినా కూడా కనపడడం మొదలవుతుంది. అది అద్దం అప్పుడు తీసేసినా కూడా కనపడడం మొదలవుతుంది. అద్దంలో కనపడిన దృశ్యం నీలో ఉంది. అలా కనపడడం ఏర్పడటాన్ని ఆర్యాదర్పణం ఏర్పడడం అంటారు. అట్లా కనపడేదాన్ని ఏమంటారంటే ఆర్యాదర్పణం అని అంటారంట. ఆర్యాదర్పణం. ఇట్లా ఆర్యాదర్పణం ఏర్పడడం మొదలైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ పిండ బ్రహ్మాండానికి సంబంధించిన అంతా ఈ ఆర్యాదర్పణంలో కనపడుతుంది. ఆర్యాదర్పణం అంటే నిన్ను నువ్వు తెలుసుకొనుటే ఆర్యాదర్పణం. నిన్ను నువ్వు చూసుకో. దాంట్లో ఆర్యదర్పణం. ఇట్లా ఆర్యాదర్పణం అని ఇచ్చానులే. ఆర్యాదర్పణం ఏర్పడడం మొదలైన వారు ఎవరైతే ఉన్నారంటే వారికి ఈ పిండ బ్రహ్మాండానికి సంబంధించిందంతా ఈ ఆర్యాదర్పణంలో కనపడుతుంది. ఎలా? అలా ఎరిగి దానిని లేకుండా చేసుకుంటాడు. ఈ దర్పణంలో కనపడిన దాన్ని దర్పణంలో చూసి దర్పణంలో పిండ బ్రహ్మాండానికి సంబంధించిందంతా. ఎవరు ఆర్యులు? ఆర్యులు ముఖంగా ఆర్యులు కాదప్ప వెంకటదాస్, అది ఆర్యులే. అది ఆర్యులు అంటే మళ్ళీ వేరే పదార్థం వస్తుంది. నీ మనస్సు అనేటువంటి అర్థంలో నువ్వు తెలుసుకోవడమే. అది అఖండ గురు పరమాత్మ ఆర్య స్వరూపము అంటే గురు పరమాత్మ యొక్క దానిలో నువ్వు దర్పణము అంటే ఆ గురువులో గురుముఖంగా తెలియబడడం ఉంది. కానీ ఆర్య శబ్దం మళ్ళా వాడినారు. ఆర్య శబ్దం కంటే ముందే గురు శబ్దం అనేది ఉంది, గురువు అనేది ఉంది. ఆర్య శబ్దం అనేది మధ్యలో వచ్చింది. అది అంతకుముందు లేనిది కదా ఆ శబ్దం. గురువు లేకపోతే ఏంది గుర్తు లేదు, గురువు వల్లనే అంతా వచ్చింది. అప్పుడు నీ దర్పణం అంటే నీ మనస్సు అనేటువంటి అర్థంలో నువ్వు చూసుకోప్ప అనేటువంటిది. కాబట్టి దాంట్లో చూసుకొని అలా ఎరిగి ఎవరు లేకుండా ఎవరు తన దర్పణంలో ఎవరు తన భావంలో చూసుకోగలుగుతారో అదే దర్పణం. అంతే. దాంట్లో చూసుకొని పిండ బ్రహ్మాండాల స్థితిని అంతటికి సంబంధించిందంతా కూడా చూసుకొని అలా ఎరిగి దానిని లేకుండా చేసుకున్నారు. దేని దర్పణంలో, ఏ దర్పణంలో మనసులో నువ్వు గుర్తెరుగుతున్న దాంట్లోనే ఈ సర్వమును తెలుసుకున్నావు. సర్వమును తెలుసుకోవడానికి ఉపయోగపడిన దర్పణం అదే. ఒకసారి చూసేదానికి తెలుసుకునేదానికి ఉపయోగపడింది. అది తెలుసుకున్న తర్వాత దాని ఉపయోగంతో పని నిమిత్తం లేదు. ఆ తెలుసుకున్న దానిని కూడా లేకుండా చేసుకునే విధానం అంతే. ఏ దానితో అయితే ఇలా ఎరిగి మళ్ళా దానిని లేకుండా చేసుకుంటాడు. అప్పుడు ఆ దర్పణంతో పని లేదు. దర్పణం చూపెట్టినటువంటి ఎరుకతో పని లేదు, ఎరుకరహితమైనటువంటి వారికి. కాబట్టి పిండ బ్రహ్మాండములందు ఏ వ్యవహారం అయితే ఉందో, పిండ వ్యవహారం బ్రహ్మాండ వ్యవహారాల్లో ఏదైతే ఉందో, ఏ నియమం అయితే ఉందో, ఏ లయం అయితే ఉందో, ఏ ఘటన విఘటనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్యాదర్పణంలో దృశ్యంగా చూస్తాడు. ఈ జరుగుతున్నటువంటి పిండ బ్రహ్మాండాల వ్యవహారం ఈ ఏదైతే ఫస్ట్ ఉన్నదిగా కనపడుతున్నది, మరలా లయమైతున్నది. ఈ ఘటన అంటే ఒక దృశ్యరూపం ఏర్పడడానికి, వస్తురూపం ఏర్పడడానికి అంతకుముందు కారణ వస్తువుగా ఉన్నవి కలిసి కార్యరూపం ధరించి ఏ విధంగా వస్తువుగా తయారవుతుందో ఘటన విఘటన అంటే ఐక్యం చెందడం, మళ్ళీ విఘటన అంటే విడిపోవడం. వాటి వల్ల జరిగినటువంటి ఘటన విఘటనలు ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్యాదర్పణలో దృశ్యంగా చూస్తాడు. అంటే ఇవన్నీ కేవలం కళలో వచ్చినవన్నీ ఏ విధంగా నిజానికి లేవో, నిజానికి కళ కంటే ముందు, కళ వచ్చిన తర్వాత, కళ పోయిన తర్వాత కూడా ఎప్పుడైతే ఒకే స్థితి ఉందో అట్లా జాగ్రత్త అవస్థలో కనపడుతున్నటువంటి ఇవన్నీ కూడా దృశ్యంలో దర్పణంలో కనపడుతున్న దృశ్యాల వలె లేనివే కనపడుతున్నాయి అనేటువంటి దృక్పథంతో ఆ దృష్టితో చూస్తాడట. ఇవన్నీ ఏం లేదు, ఏమీ జరగట్లేదు, ఏమీ కావట్లేదు. ఈ పిండ బ్రహ్మాండ వ్యవహారం అంతా కూడా కేవలం కళలో జరిగిన దానిలాగా భావించి ఉంటాడు. కాబట్టి అక్కడ చెప్పే దృశ్యం ఏం దృశ్యం అంటే ఆర్యాదర్పణంలో కనబడినటువంటి దృశ్యం, జ్ఞాననేత్రానికి కనబడిన దృశ్యం.
జ్ఞాననేత్రానికి. మామూలు నేత్రానికి కనబడే దృశ్యమేమో వస్తు జగత్తుతో కూడుకొని ఉండి స్థూల రూపం కలిగి ఉంది. స్థూల రూపం లేకుండా ఉన్నటువంటి దృశ్యం. జ్ఞాననేత్రానికి మాత్రమే కనపడినటువంటి దృశ్యం. నేనెవరు అంటే దృక్స్వరూపుణ్ణి. నేనెవరనేది దృక్స్వరూపుణ్ణి. దృష్టి కలిగినటువంటి దృశ్యాన్ని చూడగలుగుతున్నటువంటి స్వరూపుడుగా ఉన్నా. దృశ్యంతో పని లేదు. దృశ్యంలో పని లేదు వాడికి. అట్లా ఎదగాలి. దృశ్యంతో పని లేకుండా ఉన్నటువంటి స్థితికి ఎదగాలి. ఇట్లా ఎదిగి నాకు మూలమేదని విచారణ చేయగా, ఇట్లా ఎదిగంటే విచారణ ద్వారా తెలుసుకొని భ్రాంతులన్నీ విడిపోతే మళ్ళీ నాకు మూలమేది అనే చోటికి విచారణకు పోతే మూలం లేనివాడుగా తేలాడు. ఇట్లా విచారణ చేసుకుంటూ పోతే ఏం తేలిందంటే నేనెవరికి అనే కాడ మొదలుపెట్టి అంతా ఈ కనబడే సర్వదృశ్యము దీంతో తాయత్వం చెందినటువంటి నేననేది దేంతో వచ్చిందో అది లేనటువంటి స్థితిలోకి విచారణ చేసుకుంటూ పోతే ఇదంతా కేవలం దీనికి అంతటికీ మూలమే లేదు. ఈ వచ్చినటువంటి నామరూపాత్మక దృశ్య జగత్తుతో సహా ఏ సంకల్పం చేత అయితే ఇది కలిగిందో మొదట దానికి మూలమే లేదు. దానికి కారణమైనటువంటి ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేటువంటి విచారణ అంతా వివరించబడిన తర్వాత మూలం అనేది ఒకటి మొదట రావడానికి కారణమైన మూలం లేదేమి. మూలం లేనివాడుగా తేలాడు. మూలం ఏమీ లేదు. అట్లా ప్రయాణం చేసి చివరికి తానే లేకుండా పోయాడు. మూలం లేనిది ఏదంటే మూలం లేని గుర్తిరిగే శరీరం లేకుండా పోతే మూలం లేని గుర్తిరుగుతున్నది. రాత్రి రమణ మహర్షి కథలో వచ్చిన దారిని పో అని, వచ్చిన దారిని పో అంటే ఇదే. ఆ దారిని పోయి ఎత్తుకుంటా పోతే దానికి మూలం లేకుండా పోయింది. వచ్చిన దారిని మూలం లేకుండానే వచ్చి మూలం లేకుండానే పోయింది. చిట్ట చివరకు తానే లేకుండా పోయాడంటే చిట్ట చివరకు తానలో గుర్తెరిగేది పోతే, గుర్తెరిగే ఎరకపోతే, గుర్తెరిగే ఎరికే తాననే ప్రయాణం చేసింది. గుర్తెరిగే ఎరికే విచారణ అంతా చేసింది. అంతా చేసిన తర్వాత మూలం లేనివాడుగా తెలియదు. మూలం లేకనే వచ్చినట్టు తెలియదు. తర్వాత ఆ మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగేది లేకుండా పోయి తానే లేకుండా పోయినాడు. ఈ రకమైన నడకను నేర్పేటటువంటి విధానం ఏదైతే ఉందో, ఈ నడకను నేర్పేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అదే దాని పేరు మౌన వ్యాఖ్య. ఏమీ లేదు, అంతా ఉత్తదైనటువంటి స్థితిలో, గుర్తెరిగేది లేకుండా ఉన్నటువంటి స్థితిలో సర్వము శూన్యం నుంచి ఏర్పడి మళ్ళీ ఎప్పుడు కూడా శూన్యమే ఉంది, ఏమీ లేదు, ఇది లేదని చెప్పేటువంటి సర్వము దాంట్లోకి లీనమైపోయిందని స్థితిలో చెప్పినటువంటి సూచన చేసినటువంటి వ్యాఖ్య ఇది. మౌన వ్యాఖ్య అంటే కేవలం సూచన. ఇక్కడ బోధించేటువంటి విధానం లేదన్నమాట. ఇక్కడ బోధించే విధానం లేదు. ఇంకా అక్కడ బోధించే విధానం లేకుండా ఉన్నటువంటి ఆ తెలుసుకుంటున్న వాళ్ళు సనందనాదులతో సహా వాళ్ళ నుంచి ఇంకా ఇతర దివ్యాత్మ స్వరూపులైనటువంటి దేవతలుగా చెప్పని వాళ్ళందరూ ఆ విధానం ద్వారా కేవలం దర్శన పద్ధతిలో ఆ శూన్య స్థితిని ఎరిగారు వాళ్ళు, లేని స్థితి. ఈ నడకను నేర్పినటువంటి ఇక్కడ బోధించే విధానం లేకుండా కేవలం దర్శన విధానమే. బోధించే విధానమేమో ఇక్కడ ఉంది జీవునికి. బోధ చేసేటటువంటి విధానంలో బోధ ద్వారా ఒక్కొక్క భ్రాంతిని విడిచి ప్రబోధ సమయం అయిపోయిన తర్వాత దర్శన స్థితిని పొందుతాడు. గురువు ద్వారా ప్రబోధ సమయంలో తెలుసుకున్న తర్వాత గురు సూచన చేత తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ బోధ జరుగుతోంది, అక్కడ మౌన వ్యాఖ్య జరుగుతోంది దక్షిణామూర్తి దగ్గర. దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి గురువేమో బోధించి మళ్ళీ ఆఖరిలో దక్షిణామూర్తి ఏ విధంగా మౌన వ్యాఖ్యతో కేవల సూచనతో చెప్పాడో ఆ సూచనా స్థితిని తెలియజేయగలిగినటువంటి స్థితిలో ఇక్కడ చెప్పేటువంటి గురుమూర్తి కూడా దక్షిణామూర్తి స్థితిలో చెప్తాడు సూచన ద్వారా. కాబట్టి ప్రబోధ సమయ అంటే మౌన వ్యాఖ్య అన్నమాట. ఆ దర్శనం పొందాడన్నమాట. ప్రబోధ సమయ అంటే ఆ మౌన వ్యాఖ్య ద్వారా ఆ దర్శనాన్ని పొందాడు. ఆ మౌన వ్యాఖ్య ద్వారానే ఆ సూచనను కనుక్కున్నాడు.
అంతా లేనటువంటి బయలు స్థితి. సాక్షుత్ కురితే ప్రబోధ సమయే స్వత్వానమేవాద్వయం. అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ అభినుడనే దర్శనం పొందినటువంటి వాడు అది ద్వయం కాదు, ఒకటే ఉన్నదని తెలుసుకున్నవాడు దాని స్థితిని అధిగమించేటువంటి దర్శనాన్ని అక్కడ పొందితే ఆ దర్శనం, ఆ అభినుడనేటువంటి దర్శనం పొందితే ఇక తాను లేనటువంటి స్థితిని కనుక్కోగలుగుతాడు. మెలకువలో నిద్ర ఎక్కడికి పోయిందో, మెలకు వచ్చినప్పుడు నిద్ర అంతా ఎక్కడ పోయింది, నిద్రపోయినదంతా నిద్రలో ఈ మెలకు ఎక్కడ పోయింది, మళ్ళీ నిద్రపోయినప్పుడు రాత్రికి మెలకు అంతా ఎక్కడ పోయింది. మెలకువగా ఉన్నప్పుడేమో నిద్ర లేదు, నిద్రలో ఉన్నప్పుడేమో ఈ మెలకువ లేదు. తెలుస్తుంది అంటే తెలియదు. ఆ దర్శన స్థితి కలిగిన వాడు సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ దర్శన స్థితి రెండింటినీ గుర్తెరిగినావు కదా, నిద్రపోయినప్పుడు స్థితిని, మేల్కొన్నటువంటి స్థితిని. ఆ రెండింటినీ దర్శన స్థితి కలిగినాడు సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వల్ల తెలుస్తుంది. కాబట్టి స్థూలంగా ఏమిటి, ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినటువంటి వాడు తాను సాక్షిగా ఉంటే వచ్చిపోతున్నటువంటిది నిద్ర పోతుంది, వచ్చే విశ్వం కూడా పోవాలి. పోతుందా? ఆ రకమైన మెలకువను పొందితే పోతుంది. ఈ సూత్రం ద్వారా నిద్ర వచ్చినప్పుడు మెలకువ లేదు, మెలకువతో ఉన్నప్పుడు నిద్ర లేదు. అయిపోయింది, ఇది ఒకటే కదా, ఆ పేర అటుకే అయిపోయింది. అది తెలిస్తే, ఆ తెలిసినటువంటి స్థితిలో ఆ సాక్షాత్కార జ్ఞానం తెలిస్తే ఇక వచ్చే నిద్ర పోతుంది, వచ్చే విశ్వము పోతుంది. నేను నిద్రపోయి మెలకువ రెండింటికి సాక్షిత్వ స్థితిలో నువ్వు రెండింటినీ గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో నిద్రపోయినటువంటి స్థితి, నిద్రలోంచి మెలకు వచ్చినప్పుడు ఏర్పడుతున్న స్థితి రెండూ పోయినటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండి రెండూ లేవిగా ఆ మెలకువలో వచ్చే విషయము పోయింది, మళ్ళీ అది నిద్రపోయేది పోయింది. ఆ మెలకువను పొందితే పోతుంది. ఆ రకమైన మెలకువను పొందితేనంటే దాన్నే గురు మెలకువ అని పేర్కొన్నటువంటి మెలకువను పొందితే పోతుంది. అక్కడికి వెళ్తాం. ఇంకా సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. దీనికి ఒక ఖండపద్యం ఉంది చూడు, గుర్తుందా మీకు? సకల కార్య జనకమగు వస్తువును పట్టి నలచి వయచు. దీన్ని ఒకసారి చదివినా వినినానని ఖండపద్యాల్లో ఖండపద్యం ఉంది చూడు. అట్లా. జై గురు. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.